హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెస్టా గుడ్ వైబ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సో తమ్నేల్ చూసే ఉంటారు కదా, ప్యాకింగ్ అండ్ మూవింగ్. మీరు ఏమైనా గెస్ట్ చేశారా ఎక్కడికి వెళ్తున్నాము? ఎవ్రీడే ఒక రొటీన్ ఉన్నట్టు మాకు కూడా ఎవ్రీ మంత్ ఒక రొటీన్ ఉందన్నమాట. నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పక ముందే మీరు ఎవరైనా గెస్ట్ చేసింటే కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. సో మేమైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట, ఎక్కడికి వెళ్ళట్లేదు. బెంగళూరు నుండి తాడిపత్రికి ఇంటికి వెళ్తున్నాము, అనంతపూర్ దగ్గర. వీళ్ళు ఎవరికైనా తెలియకపోతే ఇట్ ఈస్ 50 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అనంతపూర్ అనమాట. సో బెంగళూరు నుండి మాకు ఆల్మోస్ట్ 5 hours జర్నీ పడుతుంది. యూజువల్ గా అయితే 4.5 hours లో వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ బట్టలు నేను క్లాత్స్ ఇంటి దగ్గర నుండి వచ్చినప్పటి నుండి ఇక్కడే పెట్టేశాను అనమాట. వాష్ చేసి నేను ఈ రూమ్ లో పడేస్తాను. టైం ఉన్నప్పుడు ఎవ్రీ 2 weeks అలా టైం ఉంటే నేను ఫోల్డ్ చేసి పెడతాను అనమాట. బట్ టైం లేకపోతే అట్లనే ఉంటాయి. సో ఎవ్రీ టైం మేము ఇంటికి వెళ్లే ముందు నైట్ 9 కి 10 కి ఫుడ్ అంతా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఖచ్చితంగా 1 o'clock 12 అవుతుంది. సో ఈసారి అట్లా కాకూడదని ముందే ఫిక్స్ అయిపోయి ఈవినింగ్ ఇదంతా క్లియర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అన్ని ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఒక 10-15 minutes వరకు ఉంటుంది. ఎందుకు బట్టలు ఫోల్డ్ చేయను అంటే, సో నాకు డైలీ ఒక 2-3 days నేను వాషింగ్ మిషన్ కి వేస్తే మా బట్టలు ఒకటే ఒక 3-4 members కి అయినట్లు అవుతాయి అనమాట. ఎందుకు అవుతాయో నాకే తెలీదు. మార్నింగ్ ఒక్కొక్కసారి నేను ఈవినింగ్ పూజ చేసేటప్పుడు 2 times బాత్ చేస్తాను. లేకపోతే మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లోత్ చేంజ్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ ఎక్కడైనా బయటకు వెళ్తే మళ్ళీ చేంజ్ చేసినట్టు ఉంటాయి. సో ఇట్లా నాకు మా ఇద్దరు బట్టలే ఒక 4 members బట్టలు 2 days వాష్ చేయకపోతే ఎన్ని వస్తాయి అనమాట. నేను ప్రతిసారి అవన్నీ వాష్ చేసుకుని వాష్ చేయడం ఓకే, మళ్ళీ ఫోల్డ్ చేయడం అనేది డబల్ వర్క్ అనిపిస్తుంది అనమాట. ఆ వాష్ చేసే టైంలో నేను ఇంకొక వర్క్ ఏదైనా చేసుకోవచ్చు అనిపిస్తుంది. నేను ఒక షార్ట్ రికార్డ్ చేయడము, లేకపోతే ఏదైనా కుకింగ్ కంప్లీట్ చేసుకోవడము, కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకోవడము, నాకు కావాల్సిన వర్క్ కంప్లీట్ చేసుకోవడం, ఆఫీస్ వర్క్ ఏదో ఒకటి చేసుకోవచ్చు అనిపిస్తుంది. సో మాక్సిమం నేనైతే నాకు సంబంధం లేదన్నట్టు స్కిప్ చేసే వర్క్ అయితే బట్టలు ఫోల్డ్ చేయడమే. సో మోస్ట్లీ మా ఇంటికి ఎవరు రారు, వస్తే మా తమ్ముడు వస్తారనమాట. సో ఈ రూమ్ మేము అసలు వాడము. సో తెచ్చి వాష్ చేసిన క్లోత్స్ అన్ని ఇక్కడే పడేస్తాను. మీలో ఎంతమంది అలానే పడేస్తారు, అలానే వాష్ చేసిన క్లోత్స్ ఒక రూమ్ లో ఒక సైడ్ కి పెట్టేసుకుంటారు, నాకు కామెంట్ చేయండి. సో మా హస్బెండ్ అయితే షర్ట్స్ అన్ని ఇంటికి తీసుకొచ్చి ఐరన్ చేయించి మళ్ళీ తీసుకొస్తాడు అనమాట. ఎవ్రీ మంత్ ఇంటికి వెళ్తాను కాబట్టి మళ్ళీ 1 month ఇంటికి వెళ్లే వరకు ఆ క్లోత్స్ అన్ని సరిపోతాయి. సో ఈసారి ఎక్కువ హాలిడేస్ కూడా లేవు కదా, మండే ఈజ్ ఏ హాలిడే, రంజాన్ కాబట్టి ఓకే. రేపు ఫ్రైడే, యాక్చువల్ గా రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అవుతుంది. మేము మార్నింగ్ అర్లీ మార్నింగ్ 6 కి అలా స్టార్ట్ అయితే 11 o'clock అంతా వెళ్ళిపోతాం మేము, మధ్యలో బ్రేక్ఫాస్ట్ కి అలా ఆగి. బట్ ఇన్ కేస్ మేము కనుక లేట్ అవుతే ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వెళ్తే చాలా అనుకుంటున్నాం అనమాట. సో మేము వెళ్తే 1 week 10 days వెళ్తాం అనమాట. ఈసారి అయితే 1 week వెళ్తున్నాము. ఈ మంత్ లో మేము 3 times ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఈ మంత్ స్టార్టింగ్ లో ఇంటికి వెళ్ళి వచ్చాము. ఫెస్టివల్ ఏదో ఫెస్టివల్ ఉంటే ఏ ఫెస్టివల్ నేను ఎందుకు లాస్ట్ టైం ఫిబ్రవరి ఎండింగ్ లో ఇంటికి వెళ్ళేసి వచ్చామన్నమాట. వచ్చిన 1 week కి మళ్ళీ మా కజిన్ ది మ్యారేజ్ ఉంటే మళ్ళీ 1 week ఇంటికి వెళ్ళేసి వచ్చాము. సో మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 2 weeks కూడా ఫినిష్ అయిన, కరెక్ట్ 2 weeks అయింది మేము రిటర్న్ వచ్చి. మళ్ళీ రేపు వెళ్తున్నాము. సో ఈ మంత్ లోనే 3 times ఇంటికి వెళ్ళి వచ్చినట్టు. సో బ్లాగ్ మెయిన్ గా ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే, మేము ఇంటికి వెళ్లే ముందు నేను చేసే ప్రిపరేషన్స్ అనమాట. అంటే మేము మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే లోపు నాకు ఇల్లంతా నీట్ గా ఉండాలి. సో ఇంటికి వెళ్లే ముందు నాకు డబల్ వర్క్ ఉంటుంది అనమాట. నేను కిచెన్ అంతా క్లీన్ చేసి, ఈ బట్టలన్నీ ప్యాక్ చేసి, ఏమన్నా వాషింగ్ మిషన్ కి వేసే ఉంటే అన్ని క్లాత్స్ వాషింగ్ మిషన్ కి వేసేసి అంతా నేను ఇంటికి వెళ్లే ముందే అన్ని క్లీన్ చేసుకొని వెళ్తాను అనమాట. సో ఎందుకంటే ఇంటి నుండి వచ్చిన తర్వాత నాకు అంటే ఎక్కువ వర్క్ ఉండకూడదు, చూస్తే అంత మెస్సీగా ఉంటే అసలు నాకు చేయాలనిపించదు. ముందే ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం మోడ్ లో ఉండి నేను రాలేను అనమాట. కొద్ది 2-3 days పడుతుంది నాకు మళ్ళీ అంతా రొటీన్ స్టార్ట్ అవ్వాలంటే. 1 week ఇంటికి వెళ్ళి వచ్చినా నాకు రొటీన్ మళ్ళీ మా నార్మల్ అవ్వడానికి 2-3 days పడుతుంది. కొన్ని పనులు అయితే అట్లే పెట్టేసి ఫుడ్ చేసుకొని మేము వర్క్ చేసుకొని కావాల్సిన వరకు సర్దుకొని ఉంటాము. సో అందుకే నేను ముందు ఇంటికి వెళ్లే ముందే నాకు ఎనర్జీ ఉంటుంది అనమాట. అందుకే అన్ని క్లీన్ చేసి అన్ని సర్దేసి వెళ్తాను. సో నేను ఇంటికి వెళ్లే ముందు ఏమేమి చేస్తాను, ఎలా ప్యాక్ చేసుకుంటాము, సో అందుకే ఈ బ్లాగ్ మీకు ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి స్టార్ట్ చేశాను, ప్యాకింగ్ అండ్ మూవింగ్. సో ఇంట్లో లెట్స్ గెట్ ఇంటు ద బ్లాగ్. సో ఇవన్నీ సో ఫైనల్ గా నేనైతే ఫైనలైజ్ చేసుకున్నాను నా క్లాస్ నేను ఇంటికి ఏం తీసుకెళ్లాలని చెప్పి. కిషోర్వి ఐరన్ తీసుకెళ్లాల్సినవి నాకు తెలిసినవి మాత్రం పెట్టేశాను. ఇక్కడ ఇంకా ఉన్నాయంట, తీసుకొచ్చిస్తాడు. తెలీదా, అవన్నీ సపరేట్ ఒక బ్యాగ్ లో పెట్టేసేయాలి. సో నావైతే నేను ఈ ట్రాలీ బ్యాగ్ లో ఒక మీడియం సైజ్ ట్రాలీలో ప్యాక్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఫైనల్ గా అయితే ఇవన్నీ ఇలా సగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను. అయితే నైట్ డ్రెస్సెస్ ఇవి సర్దేస్తాను. అండ్ ఇది రేపు నేను ఇంటికి వెళ్ళడానికి వేసుకోవడానికి. సో అది పక్కన పెట్టేసుకొని ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసేయాలి. ఇది మన మ్యారేజ్కి వెళ్ళాను కదా, ఆ రోజు ఇట్లే తీసుకొచ్చేసాను అనమాట. డైరెక్ట్ బెంగళూరుకి వచ్చేసాము మ్యారేజ్ నుండి. అందుకే ఇది ఇక్కడే ఉండిపోయింది. వాష్ చేసి పెట్టాను, ఫుల్ ఐరన్ అంతా పోయిందనమాట. అయితే ఇది ఇంటి దగ్గర పెట్టేసేదే. సో ఇది ఇంటికి తీసుకెళ్ళాలి. ఫస్ట్ అయితే ఇది ప్యాక్ చేసేస్తా.
అప్పుడే ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఇవన్నీ దాంట్లో పెట్టేయాలన్నమాట. ఇవి మా ఉగాది ఫెస్టివల్ కొత్త క్లాత్స్ అనమాట. ఇవి కిషోర్వి ప్యాంట్ షర్ట్. సో అండ్ ఇది ఒకటి, ఇది మింత్రాలో తీసుకున్నాను. ఐ విల్ షో యూ ఇన్ డీటెయిల్, చూపిస్తాను తర్వాత ఎప్పుడైనా. సో ఇది మింత్రా కలెక్షన్. ఇది అమెజాన్లో తీసుకున్నాను. సో అండ్ అయితే మా తమ్ముడు ఆర్డర్ చేశాడు, ఇది నేను చేసుకున్నాను. సో ఇంకా నేను 1 or 2 అదర్ డ్రెస్సెస్ కూడా ఆర్డర్ చేశాను, అవి ఇంకా రావాలన్నమాట. డైరెక్ట్ ఇంటికే డెలివరీ పెట్టేశాను. ఇక్కడికి లేట్గా చూపిస్తుంది, మేము ఇక్కడ ఉన్నామని చెప్పి డైరెక్ట్ ఇంటికే ఆర్డర్ పెట్టేశాను. సో ఇది అమెజాన్లో పెట్టుకున్నాను. ఇది డైలీ వేర్, ఆఫీస్ వేర్ బాగుంటుంది. ఇది కాటన్ అనమాట, చాలా బాగుంది. ఇది కూడా వేసుకున్న తర్వాత చూపిస్తాను. మోస్ట్లీ చూసే ఉంటారు మీరు అమెజాన్లో. సో ఇన్ కేస్ కావాలంటే లింక్స్ కింద మెన్షన్ చేస్తాను, చెక్ ఇట్ అవుట్. బాగుంది. ఇదైతే ఫంక్షన్ వేర్ లాగే ఉందన్నమాట, చాలా బాగుంది. ఇది దుప్పట, ఇది రా సిల్క్ టైప్లో ఉందన్నమాట. కొంచెం లైక్ ఫంక్షన్ వేర్ లాగే ఉంది. ఇది పార్టీ వేర్ లాగా. ఇది మా పెద్ద వదిన వాళ్ళ పాపకి అనమాట, మా కోడలికి. ఇది చిన్న బ్యాగ్ ఆర్డర్ చేశాను అమెజాన్లో, బాగుంది. ఫస్ట్ ఒక బ్యాగ్ పెట్టాను అనమాట, అది ఇంటికి వెళ్ళింది డైరెక్ట్ అనంతపూర్కే పెట్టేశాను. అనంతపూర్కి వెళ్ళిన తర్వాత అది బ్యాగ్ క్వాలిటీ అయితే బాగుంది, కానీ చూడడానికి కూడా చాలా బాగుంది. బట్ చాలా చిన్నగా ఉందన్నమాట, అంటే అందులో ఏం ఫిట్ అవ్వవు. సో మళ్ళీ రిటర్న్ పెట్టి ఇది ఆర్డర్ చేశాను. సో ఇక్కడికే పెట్టాను అనమాట. 1 day డెలివరీ, ఈవినింగ్ కల్లా వచ్చేస్తుందంటే క్వాలిటీ చెక్ చేసి ఇన్ కేస్ సరిగ్గా లేకపోతే మళ్ళీ రిటర్న్ చేయొచ్చు అని చెప్పి బెంగళూరుకే పెట్టినాను. సో చాలా బాగుంది క్వాలిటీ కూడా. సిలికాన్ మెటీరియల్, నాట్ రబ్బర్, బాగుంది క్వాలిటీ. ఇన్ కేస్ మీకు కావాలంటే కింద లింక్ మెన్షన్ చేస్తాను, చూడండి. బర్త్డే అన్నీ ఇంటి దగ్గర నుండి మేము వచ్చినప్పుడు మాకు పంపించే పార్సల్స్ అనమాట. బ్యాగ్ అన్నీ ఇక్కడే ఉండిపోయినాయి. నాకు అన్ని బాక్సులు పెట్టుకోవడానికి ఇబ్బంది అయిపోయింది. ఇంటి దగ్గర కూడా మళ్ళీ మాకు ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఇంటి నుండి పంపించడానికి అక్కడ కూడా బాక్సులు తక్కువ అవుతున్నాయని ఈసారి అన్నీ మర్చిపోకుండా ముందే ప్యాక్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ కాకుండా ఇదో ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ మాకు మార్నింగే స్టార్ట్ అవుతాం కాబట్టి దీంతో ఇంకేం అవసరం లేదు, అందుకే ఇప్పుడు ప్యాక్ చేసేసాను. అయిపోయింది నా ప్యాకింగ్. సో ఈ ఫెస్టివల్కి తీసుకున్న క్లాత్స్ ఇవి పెట్టేస్తాను. సో నా ప్యాకింగ్ అయితే అయిపోయింది అనమాట. అన్నీ కిషోర్వి ఐరన్ క్లాత్స్ ఇందులో పెట్టేస్తాను. ఇంకా ఏమన్నా ఉంటే మళ్ళీ తెచ్చిస్తే ఇవన్నీ పెట్టేస్తాను. మార్నింగ్ టైమ్స్ వస్తుంది అనమాట, 8:45 కల్లా. ఈ మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోతున్నాము, అందుకని చెప్పి ఇవాళ మార్నింగ్ చెప్పించాను అనమాట తనకి. సో రేపు మనం మా ఇంటికి వెళ్తున్నాం ఇవాళ నైట్కి. ఈవినింగ్ వచ్చి వెదర్స్ వాష్ చేసి వెళ్ళామంటే ఈవినింగ్ వచ్చేసి క్లీన్ చేసి వెళ్ళిపోయింది. సో నాకు ఇప్పుడు నైట్ మా డిన్నర్ ఒకటే ఉన్నాయన్నమాట. సో మోస్ట్లీ పప్పు ఉంది, మధ్యాహ్నం దాల్ చేసి చపాతీ చేసేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఐటమ్ ఏదైనా ప్రిపేర్ చేస్తే మళ్ళీ వెదర్స్ అన్నీ వస్తే నేను క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, టైం కూడా సరిపోదు. అందుకని చెప్పి నేను ఇప్పుడు చపాతీ చేసేస్తాను. తర్వాత ఇవంతా మళ్ళీ కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. చపాతీలు అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. దాంతోపాటు 6 ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాను. సో ఇదేం ప్రమోషన్ కాదు, నేనైతే ఇప్పటిదాకా ఏ ప్రమోషన్ చేయలేదు, ఇప్పటివరకు రాలేదనమాట ఆఫర్. సో ఏం ప్రమోట్ అయింది. సో ఇది మేము ఆర్డర్ చేసుకున్నాము, కాల్ చూడండి ఆర్డర్ నెంబర్. సో చెప్దామని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ 3 orders పైన 100 ఆఫ్ వస్తుంది. అండ్ మీరు 5 peopleకి రెఫర్ చేయొచ్చు. 5 peopleకి రెఫర్ చేస్తే మీకు 250 అకౌంట్లోకి వస్తుంది, వాళ్ళకి 250 వస్తుంది అనమాట కూపన్ అమౌంట్. సో మీరైతే అది యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఆర్డర్స్కి. ఇదైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాను నేను. ప్యాకింగ్ చాలా బాగుంటుంది. ఇది గులాబ్ జాము, వితిన్ 10 minutes డెలివరీ. సో ఎవ్రీ 2 kilometers ఒక చోట ఇది స్టోర్ ఉంటుంది అనుకుంటా. ఖచ్చితంగా 10 minutesకి అయితే తెచ్చిస్తారు. సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, ప్యాకింగ్ కూడా చూసారు కదా చాలా బాగుంటుంది. సో ఈ డిన్నర్ అయిపోయిన తర్వాత నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. మోస్ట్లీ ప్యాకింగ్ అంతా అయిపోయింది, కిచెన్ క్లీన్ చేసేసుకుంటే నాకు ఇవాళ టాస్క్ అయిపోతుంది అనమాట. సో త్వరగా డిన్నర్ చేసేస్తాము.
అయిపోయే లోపు టైం 11:30 అయింది అనమాట. సో నాకు మార్నింగ్ లేచిన తర్వాత ఏం పని ఉండదు. సో లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని స్టార్ట్ అయిపోవడమే. 6 అంతా స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మూవింగ్ అండ్ ప్యాకింగ్. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ అబౌట్ వెబ్సైట్స్.